వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 28 నుంచి NPL-6 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజపేట మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర. ఆలేరు పట్టణ కేంద్రంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సామూహిక గిరి ప్రదక్షిణ. ఆలేరు పట్టణ కేంద్రంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. కోతుల బారి నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్. అయ్యప్ప స్వామి మహా పడిపూజ పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్. శ్రీ మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా మహాకోటి దీపోత్సవ కార్యక్రమం. గ్రంథాలయాల సహకారంతో మహిళలు ఉద్యోగ సాధనలో విజయం సాధించాలన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు. ఐబొమ్మ పైరసీ సినిమాల నిర్వాహకుడు ఇమ్మిడి రవి అరెస్టు సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన తెలుగు చిత్ర పరిశ్రమ యూనిట్. కుమ్మర వాములు కూల్చొద్దని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎల్లవేళలా తాను సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL-6 పోస్టర్ను నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో పాటు నిర్వాహకులతో కలిసి మంత్రి బుధవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎల్లవేళలా తాను సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL-6 పోస్టర్ను నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో పాటు నిర్వాహకులతో కలిసి మంత్రి బుధవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టోర్నమెంటుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో దోహదం చేస్తాయన్నారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులంతా ఈ టోర్నమెంటులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టోర్నమెంటు పాల్గొనే విజేతలకు మొదటి బహుమతిగా 2,22,220 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 1,11,1111 అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, నిర్వాహకులు బోనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, పాలకూరి శ్రీధర్, గంజిగిరి, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి, సాయి, చిన్ని, రంగా, మధు, నవీన్ రెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పాల్గొన్నారు. లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ గృహప్రవేశం చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం యాట పొట్టేలు, పట్టుబట్టలు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో బొడ్డు లక్ష్మి, పారుపల్లి గ్రామంలో రావుల సిద్ధమ్మ స్వామి, కుర్రారం గ్రామంలో నీలా వీరయ్య, బాలమణి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం యాట పొట్టేలు, పట్టుబట్టలు అందజేశారు. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి ఎవరైనా ఒకరు అదే సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజాపాలన ఇల్లు వచ్చింది, సంతోషమే కదా. ఇల్లు వచ్చింది, పెళ్లి కావాలి, పెళ్లి చేసుకో. ఇందుకు యాటనిస్తా, నీ పెళ్లి కూడా యాటనిస్తా. ఇల్లు మీ అన్నకి ఇల్లు కట్టేసి సంతోషమా? తమ్ముడా చాలా సంతోషంగా ఉందన్నా. ఎందుకు ఇంద్రం ఇల్లు వచ్చానుకా? మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? సంతోషంగా ఉంది. నాకు తండ్రి లేడు, నాకు తండ్రి లేని రోడ్డు తీర్చాడు వేలేనా. చాలా సంతోషంగా కట్టుకుంటావా? ఇస్తే కట్టుకుంటావా? ఇల్లు ఇస్తే కట్టుకుంటావా? ఏడో ఎందుకు సీట్ పెట్టి ఇప్పుడు నువ్వు సన్న బియ్యం సంతోషము తోని అమ్మ బిల్లు ఎట్లా వచ్చింది? మంచి అనిపిస్తుందా? అరే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం పేదోళ్లకు సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి గత 10 ఏళ్ళుగా ఒక్క ఇల్లు అని మిగులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇళ్ళు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఏ పేదోడు కూడా ఒక్క బెడ్రూమ్ కూడా కట్టని స్థితిలో
మీరందరూ మార్పు కోరుకురు కాబట్టి ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా తెలంగాణలో 4,50,000 ఇండ్లు, ఇలా మన ఆలయ నియోజకానికి పెద్దలు 3,700 ఇండ్లు ఇస్తే మీ రేణుగుంట గ్రామానికి సుమారు 22-23 ఇండ్లు ఇచ్చినాం. తప్పకుండా రెండో విడత మళ్ళీ 25 ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఎవరు కూడా అధైర్యపడుతూ ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్క అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి ఇచ్చిన ఇల్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఇలా మా బొడ్డ ఐలేష్ గారు సంతోషంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము అధైర్యపడ్డాం, మేము ఇల్లు కట్టుకోలేకపోతాం అనుకున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని చెప్పి తమ్ముడు సంతోషం, వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రతి గ్రామంలో మొదట గృహప్రవేశానికి బట్టలతో పాటు యాట కూడా ఇస్తాను. మా తమ్ముడు ఇంకా 4 రూపాయలు కలిపినట్టుండు, పెద్ద యాట 10 మందికి ఎక్కించుకుపోయి యాట గుర్తుకొచ్చింది. కాబట్టి తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ఈ రేణుగుంటలో 23 ఇండ్లు ఈ 2-3 నెలలే కంప్లీట్ చేయాలి. రెండో విడత మళ్ళీ మీకు 25 ఇండ్లు ఇస్తా. ఎవరు ఆధారపడుతూ ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటది. కాబట్టి మళ్ళీ మీరు ఎట్లాగో ఆస్వాదిస్తారు. ఇంకో 5 ఏళ్ళు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే. 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి డోకలేదు, ఇందిరమ్మ ఇండ్లకు డోకలేదు, సంక్షేమ పథకాలకు డోకలేదు. 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నాం, 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం, అమ్మ మహిళలకు వడ్డీలే రుణాలు ఇస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు కోటి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి రేణుకుంటలో మొన్న మీ బిడ్డగా బీగ్లేలు ఎట్లా దీవించిరో రేపు సర్పంచ్ ఎంపీడీ సెలక్షన్లు కూడా మీరు అత్యధిక మెజార్టీ ఇయ్యి. ఈడ మనకి వేరే పోటీ ఏం లేదు, మళ్ళీ పోటీ పడతాం, మనలో పోటీ పడతారు. కానీ మనం ఏదైతే పార్టీ చూపించిన వ్యక్తికి మీరు గెలిపిరి, సర్పంచ్ గా ఎంపీడీస్ గా నాకు గెలిపించి కానుకయ్యిరి. ఈ గ్రామానికి అత్యధికంగా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ఎలకపేట గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. రేణుకుంట చల్లూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి మిగతా 22 ఇండ్లు కూడా ఈ 6 నెలల్లో, ఈ 2-3 నెలల్లో గృహప్రవేశాలు చేసి మొత్తం కంప్లీట్ అంటే రెండో విడత మీకు మళ్ళీ ఇల్లు ఇస్తాం. కంప్లీట్ చేస్తావా నగేష్? భాస్కర్ భాయ్, ప్రత్యక్షంగా ఎవరు అపోవద్దు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇది ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి పాలన. మీరు ఎవ్వరు ఆధారపడద్దు. తప్పకుండా మీ బిడ్డగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆడ కుర్మ సంఘం కడుతున్నాం, పద్మశాలి సంఘాన్ని మనం ఇచ్చినాం, గౌడ సంఘానికి ఇస్తా, అన్ని కుల సంఘాల భవనాలు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గత 10 ఏళ్ళుగా కాని అభివృద్ధి మీ బిడ్డగా అభివృద్ధి ఏందో చేస్తూ ఇస్తా. అభివృద్ధి చేయించే మళ్ళీ మీ ఇంటికి వస్తా. ఏమంటున్నా? యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విచ్చేసి మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు అంటే చింతల భూపాల్రెడ్డి నిదర్శనమని అన్నారు. అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి హత్య అనంతరం చౌటుపల్ ప్రాంతం ఉద్యమం ఎదుర్కొన్న సమయంలో పార్టీకి అంది వచ్చిన నికాసైన మార్క్సిస్టు కార్యకర్త చింతల భూపాల్రెడ్డి అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఇచ్చేసి మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు అంటే చింతల భూపాల్రెడ్డి నిదర్శనమని అన్నారు. అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి హత్య అనంతరం చౌటుపల్ ప్రాంత ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల్లో పార్టీకి అంది వచ్చిన నికాసైన మార్క్సిస్ట్ కార్యకర్త చింతల భూపాల్రెడ్డి అని అన్నారు. ఒక్క రోజైనా కమ్యూనిస్టుగా బతికి చూడు, దాని విలువ తెలుస్తుందని. ఈ రోజుల్లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుల కాలంలో అనేక నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన నేత, పేదల సమస్యలపై పోరాటాల రూపకర్త, కార్మిక కర్షక నాయకులు, శత్రువుతో కూడా ప్రేమించబడి గుణం కలిగిన వాడు, యువ కార్యకర్తల తయారీదారుడు, ఎర్ర జెండాను కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకున్న కాపలాదారి, శత్రువులలో కూడా అభిమానులు కలిగిన నాయకుడు కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి అని అన్నారు. సిపిఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ చింతల భూపాల్రెడ్డి తొలి రోజుల్లో ఒక పక్క కాంగ్రెస్ దాడులు, మరో పక్క పీపుల్స్ వారు దాడులను, నిర్బంధాలకు ఎదురొడ్డి చౌటుపల్ మండలంలో సిపిఎం పార్టీని నిలబెట్టడంలో ముఖ్య భూమిక పోషించిన నాయకుడని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్లో యువజన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఆ తర్వాత ఈ ప్రాంతంలో వెలిసిన అనేక పరిశ్రమలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా బతుకుదెరువు కోసం పనికి వచ్చిన వాళ్ళ సమస్యలపై ఎటువంటి భేదం లేకుండా స్పందించి ఆపదలో ఆదుకున్న నాయకుడు, కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం నిరంతరం కృషి చేసి పార్టీని నిలబెట్టిన నాయకుడని అన్నారు. చింతల భూపాల్రెడ్డి అంతిమయాత్రలో వేలాది మంది ఆయన అభిమానులు పాల్గొని చౌటుప్పల్ పురవీధుల గుండా కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనం వద్ద నివాళులు అర్పించి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, నాయకులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, కల్లూరి మల్లేష్, మాటూరు బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోషిక కరుణాకర్, ఆనగంటి వెంకటేష్, విప్లవయ్య వెంకటేష్, చింతల దామోదర్ రెడ్డి, పాండు, చీర్క సంజీవరెడ్డి, బత్తుల శ్రీశైలం, గోపగాని లక్ష్మణ్, దండ అరుణ్ కుమార్, బత్తుల దాసు కుమారుడు, చింతల విప్లవరెడ్డి, చింతల మధుసూదన్ రెడ్డి, అన్వారి గోవర్ధన్, కారిగి కృష్ణయ్య, అగర్వారి రామేశ్వరి, చీరిక అలివేలు, చింతల సుదర్శన్, బత్తుల విప్లవ్, ఉష్కాగుల రమేష్, జగన్ టి కృష్ణ, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కార్మికుల కొరకు పోరాటం చేస్తూనే ఈ గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఒక మంచి నాయకుడిగా, ఆదర్శమైనటువంటి నాయకుడిగా చౌటుప్పల్ గ్రామంలో ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు భూపాల్రెడ్డి గారు. అనేక నిర్బంధాలు, అనేక దాడులు, ఆయనను చంపుతామని కూడా బెదిరించినా భయపడకుండా ఎన్ని కేసులు వచ్చినా కూడా ఆ కేసులకు తట్టుకొని ఇక్కడ ఉద్యమాన్ని, కార్యకర్తలను నిలబెడుతూ పార్టీని నిలబెట్టడంలో, ఇక్కడ ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన తీసుకోవడం అనేది జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అంటే కొద్ది కాలం క్రితమే భార్య చనిపోవటం, కుమారుడు చనిపోవటం, దాంతో ఇంకా అనారోగ్యానికి గురి ఆయన ఏంటంటే మన నుంచి తొందరగా దూరం కావడం అనేది జరిగింది. ఏదున్నా ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేసిన ఉక్కు మహిళ అని, దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మహిళ అని అన్నారు. మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం, కిష్టయ్య, నాయకులు నీలం వెంకటస్వామి, చింతకింది మురళి, తుంగ కుమార్, కూళ్ళ నరసింహులు, జనగం శ్రీపాల్ రెడ్డి, జట్టా సిద్ధులు, ఆలేటి అనిల్, మెరుగు శ్రీధర్, చింతకింది రామాంజనేయులు, కలకుంట్ల లోకేష్, బరిగె శ్రీనివాస్, కర్ణాకర్, జూకంటి సంపత్, మోతే తిరుపతి, సుంకారి విక్రమ్, సైదాపురం నరేష్, బుగ్గ నవీన్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ ఇందిరమ్మ, జోహార్ జోహార్ ఇందిరమ్మ, జోహార్ జోహార్. ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, స్వర్గీయ ఇందిరా గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్వర్గీయ ఇందిరా గాంధీ గారి ఆశయాలను ఎన్నోది ఐడియా ఉందా? గారి 108వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఆలేరు పట్టణం మండల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆమె దిక్సూచి. ఈరోజు ప్రపంచం మొత్తం ఆనాడు ఒక ఉక్కు మహిళ, ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారే ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళ, అలాగే ఆమె ఒక దుర్గమాత అని చెప్పి బిరుదిచ్చిన నాయకురాలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు వచ్చిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ సమస్య వస్తే ఒక 24 గంటలలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఈరోజు చిన్న చిన్న సమస్యల మీద వేరే దేశాలకు మనకు లావాదేవీలు వస్తే ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కానీ ఆమె ఏది భారతదేశానికి న్యాయం జరుగుతుంది, ఏది భారతదేశానికి అనుకూలంగా ఉంటుందో అది కంటిగా చేపించి చూపించిన నాయకురాలే ఇందిరాగాంధీ. ఈరోజు కేవలం వాళ్ళ కుటుంబం మీద కానీ వాళ్ళ మీద కానీ అబండాలేసు ఈరోజు పప్పం గడుక్కునే ఈ బీజేపీ ప్రభుత్వానికి చెప్తున్నాము. ఈరోజు కూడా మీరు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఆలేరు మండలంలో ఇందిరా కాంగ్రెస్ భవన్ వద్ద 108వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇచ్చేసిన మాజీ ఎంపీలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, టౌన్ కౌన్సిలర్లకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పేరు మీదనే మనం అన్ని పథకాలు అమలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆశయాలని మనం ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి ముందు కూడా మనం అందరం ఎదగాలంటే ఇందిరాగాంధీ పేరు మీద మనం ఆశయాలను సాధించుకుందామని కోరుకుంటున్నాం. ఈరోజు ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఈరోజు పేదలకు కూడు గుడ్డ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో పేదలకు ఇల్లు ఉండాలని ఇందిరా కాంగ్రెస్ పేరు మీద ఇల్లు కూడా తీయడం జరిగింది. అప్పట్లో పెంక అంటే ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెంక అని పేరు తెచ్చారు. ఇందిరా గాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని మన అక్కడ సైనికులను కూడా ఒక ఉక్కుగా తయారు చేసి విదేశాలకు మేము ఉన్నాము, మా భారతదేశం తరఫున గట్టిగా ఉన్నామని పోరాడిన మహిళ ఇందిరాగాంధీ గారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో వచ్చినా కూడా ఇందిరాగాంధీ పేరు మీదనే అనేక పథకాలు ఈరోజు అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ గారు ఎట్లాంటి వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇక ముందు కూడా ఎన్నో సూత్రాలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు భక్తులతో కలిసి శ్రీ నారసింహుడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు భక్తులతో కలిసి శ్రీ నారసింహుడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. స్వయంభూ నారసింహుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవారులకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. पंच षट् सप्त अष्ट नव दश 11 Thank you.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో బాలికలకు ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ ఉచిత పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో బాలికలకు ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ ఉచిత పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాప్కిన్స్ ప్రతి నెల జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మంది పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారత సమైక్య నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేసిన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని, గరీబ్ హఠావో నినాదంతో ప్రజలతో మమేకమై భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘన నాయకురాలు ఇందిరాగాంధీ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారథ్యంలో రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారని, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత, బ్లాక్ ప్రెసిడెంట్ మాధవి, మండల ప్రెసిడెంట్స్ రేణుక, ఝాన్సీ, పాము అనిత, పరంజ్యోతి, సరోజనమ్మ, జ్యోతి, రేణుక, భాగ్య, మండల కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇంతకుముందు కూడా మీ స్కూల్కు అది మన 14 నవంబర్ రోజు చిల్డ్రన్స్ డే వచ్చింది, గుర్తుందా? మీరు చిన్నగా ఉన్నారేమో. 4 years బ్యాక్ పెద్ద ప్రోగ్రామ్ చేశారు కదా స్కూల్లో. ఈరోజు ఇక్కడికి చేసిన మన వైస్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మన తోటి సోదరు వాళ్ళకు, మీ విద్యార్థులకు అందరికీ నైక నమస్కారాలు. నేను ఎగ్జిక్యూటివ్ యాదాద్రి డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్, తర్వాత 30 జిల్లాలకు ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మన స్టేట్. తర్వాత ఇక్కడ వచ్చిన మా మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మహిళా కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ఈరోజు ఇందిరాగాంధీ మాజీ ప్రధాని, భారతరత్న మన ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా మహిళా కాంగ్రెస్ తరఫున పిల్లలకు శానిటరీ నాప్కిన్స్ మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు మన స్కూల్ నుంచి ఒక 100 మంది పిల్లలకు మేము ఉచితంగా ఇద్దామని సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా ఏదో దానికంటే ప్రతిసారి ఏదోగా ఇస్తుంటాం కాబట్టి ఈరోజు వెరైటీగా ఇద్దామనే ఉద్దేశంతో మాకు ప్రతి నెల పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననేమో మన జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా ఆలయంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మహిళా కాంగ్రెస్ తరఫున ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్ మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఏకశిల పబ్లిక్ స్కూల్లో 200 మంది అమ్మాయిలకు మేము ఈరోజు ప్రియదర్శిని ఉడాన్ ద్వారా మహిళా కాంగ్రెస్ తరఫున శానిటరీ నాప్కిన్ వాళ్ళకు పంచడం జరిగింది, బ్యాగ్స్ పంచడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళ, ఒక ఉక్కు మహిళ, ఒక గరీబు నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి గూడు లేని వారికి, బట్టలు లేని వారికి, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ ఏ మారుమూల జాగాలో చూసినా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరమ్మకు ఇండ్లు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఉచితంగా పంపిణీ, చీరల పంపిణీ ఈరోజు కార్యక్రమము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది, ప్రతి విషయంలో మహిళలకు చైతన్యం తీసుకొస్తుంది. ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మహిళలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు, అదేవిధంగా కరెంటు, తర్వాత రేషన్ ఇవన్నీ మన ఉచితంగా ఇస్తుంది కాబట్టి మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందిరాగాంధీ యొక్క ఆశ
విషయాలను మేము సాధిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. కోతుల బారి నుండి ప్రజలను పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాజీపురం గ్రామంలో సిపిఎం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నరసింహ పాల్గొని మాట్లాడారు. కోతుల బారి నుండి ప్రజలను పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో సిపిఎం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ రోజురోజుకు గ్రామాలలో కోతుల సంతతి పెరిగి ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోతుల మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమవుతుందని అన్నారు. గ్రామంలో ఇండ్ల మధ్యన ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల చెట్లు పెంచుకునేవారని, కోతుల బెడద పెరిగినాక మొక్కలకు, చెట్లకు, పండ్ల తోటలకు రక్షణ లేదని, వాటిని పెంచిన కోతులు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. ఇళ్లలో ఉండే గృహిణీలపైన, ముసలివారిపైన, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులపైన కోతులు దాడి చేసి కరిచి గాయపరుస్తున్నాయని అన్నారు. పంట పొలాలు కూడా కోతుల వల్ల నాశనం అవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. అడవులలో ఉండే కోతులు గ్రామాలలో చొరబడి అన్ని రకాల ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, ఎప్పటికైనా ప్రభుత్వం కోతుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, అడవుల్లోకి కోతులను పంపించి వాటికి సరైన ఆహారం, నీళ్లు అడవులలో ఏర్పాటు చేసి ప్రజలను కోతుల బారి నుండి విముక్తి చేసి తగిన రక్షణ కల్పించాలని నరసింహ ప్రభుత్వానికి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొల్లేపల్లి కుమార్, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి జహంగీర్, బొల్లేపల్లి స్వామి, కడారి కృష్ణ, పిట్టల వెంకటేష్, బోయపల్లి దామోదర్ రెడ్డి, నీలం వెంకటేష్, రాయపురం రాములు, ఏదునూరి దశరథ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో చాలా పెద్ద ఎత్తున కోతుల బెడద, కుక్కల బెడదతోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ హై స్కూల్ ఉంది. హై స్కూలు గోడ మీకెళ్ళి దూకి ఇప్పటికి 2-3 విద్యార్థులకు కుక్కలు గారిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇక కోతుల విషయం అయితే చెప్పన్న పరిస్థితి లేదు. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటుర్రో పెద్ద మనుషులు అందరిని కూడా కోతులు గరుస్తున్న పరిస్థితి ఉంది. ఇంట్లో భోజనం ఉన్నా కానీ, ఏ వస్తువులు ఉన్నా కానీ కోతులంతా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇండ్ల దగ్గర ఏ చెట్టు చేమ కూడా ఉండే పరిస్థితి లేదు. వ్యవసాయ పొలాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వము కోతుల విషయంలో కానీ, కుక్కల విషయంలో కానీ సరైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అనేక మంది ఇలా కుక్కలు, కోతులు కరవడం వల్ల చనిపోతున్న ప్రమాదం కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కుక్కలను, కోతులను బెడద నివారించడానికి తగు చర్య తీసుకోవాలని ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ కోతులు, కుక్కలు గారిస్తే ప్రభుత్వ హాస్పిటళ్లలో వాటికి సంబంధించిన ఇంజెక్షన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. గ్రామీణ యొక్క ఆదాయం మొత్తం కూడా కోతుల బెడద వల్ల ఇలా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. మేము ఇల్లు తిరుగుతుంటే సిపిఎం పార్టీగా పత్తి రైతులు పత్తి కాయలను కూడా తెంపేస్తున్న పరిస్థితి ఉంది. కూరగాయలు వేస్తే కూరగాయల సేర్లు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఏ పండ్లు ఫలాలు కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వము వీటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. దీని మీద ఒక ప్రత్యేక అధ్యయనం చేయాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం చూసినా కోతులు అనేది ఇబ్బంది పరిస్థితి ఉన్నది. కుక్కలు అయితే ఇక చెప్పే పరిస్థితిలో లేదు. అందుకనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని కుక్కలను, కోతులను నివారణ చేయాలని మేము సిపిఎం పార్టీగా, తర్వాత ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పాల్వంచ శ్రీ లలితా కామేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజను ఘనంగా నిర్వహించారు. పూజారి జితేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. దీక్ష పొందిన అయ్యప్ప స్వాములు, గురుస్వాములు అయ్యప్ప గీతాలతో భజనలు చేశారు. వందలాది మంది మహిళలు, భక్తులు భజనలో పాల్గొన్నారు. పాల్వంచ శ్రీ లలితా కామేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజను ఘనంగా నిర్వహించారు. పూజారి జితేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. దీక్ష పొందిన అయ్యప్ప స్వాములు, గురుస్వాములు అయ్యప్ప గీతాలతో భజనలు చేశారు. వందలాది మంది మహిళలు, భక్తులు భజనలో పాల్గొన్నారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములను నిర్వాహకులు శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శివలంక అశ్విన్ కుమార్, కేశబోయిన కోటేశ్వరరావు, కొత్త చెరువు హర్షవర్ధన్, సంగోతు రంజిత్, P వెంకటేశ్వర్లు, చెరుకు అశోక్, భాష్యం సాయి, గణేష్, ఇమ్మిడి సాయి, చిప్పబాను, దేవినేని రోజా రమణి, సిరపు సుగుణారెడ్డి, రిత్తిక్, ఫ్రేమ్ రాధాకృష్ణ, అనబత్తుల సురేందర్, దేవాలయ పూజారులు సాయి చైతన్య శర్మ, శశాంక్ అయ్యగారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతా భాస్కర్ అన్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ తీవ్రవాదుల తూటాలకు బలైపోయారని, దేశం కోసం తన ప్రాణాలను అర్పించారన్నారు. పేదరిక నిర్మూలన కోసం గరీబు హఠావో నినాదం ఇచ్చారని, దేశంలో పంటల ఉత్పత్తి పెంచడం కోసం హరిత విప్లవం, ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమల స్థాపన, బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణలు వంటి అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసిన ధీరవనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, దండు మైసమ్మ, టెంపుల్ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, SC సెల్ నాయకులు చింతమల్ల రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, నాగుల వాసు, పందిరి మల్లేష్, కుందుమల్ల శేఖర్, రావుల రాంబాబు, ఆలెటి మాణిక్యం, తన్వీర్, గండూరి రమేష్, సిరివెల్ల శబరినాథ్, పంతంగి దశరథ, అన్నమయ్య, రాము, బొజ్జ సంజయ్, ఊట్కూరు దివ్య, కనుకు వెంకన్న, సాజిద్, అయూబ్ ఖాన్, దైదా రవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా మహాకోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆ మహాదేవుడికి ప్రత్యేక అభిషేకాలతో పూజలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు అనంతరం మహిళా భక్తులచే కోటి దీపాలను వెలిగించారు. శ్రీ మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా మహాకోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆ మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలతో పూజలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు అనంతరం మహిళా భక్తులచే కోటి దీపాలను వెలిగించారు. వివిధ ఆకారాలలో పరిమితులను పేర్చి మధ్యలో పువ్వులతో అద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా శివాలయం శివనామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి, ఆలయ చైర్మన్ కొందుటి సిద్ధయ్య, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ పొదిల శ్రీనివాస్, నగరగంటి సత్యనారాయణ, కోటగిరి లక్ష్మణ్, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తర్వాతి ద్రవ్యం పసుపుతోటి సర్వమంగళప్రదమైనటువంటి పూజా సామాగ్రి మీద చుక్క నీళ్ళ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష చుక్క నీళ్ళ అగస్తేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం బింబేశ్వరి సర్వేంగో గురు దీపానికి
సర్వోపచార పూజాం పరికల్పయామి. మహిళలు ఉద్యోగ సాధనలో విజయం సాధించాలని అందుకు పట్టుదలతో కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో బుధవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో బుధవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పాఠకులు గ్రంథాలయ ఆవరణలో ముగ్గులు వేశారు. మహిళా విద్య, మహిళా సాధికారత, మహిళల హక్కులను ప్రతిబింబించే విధంగా ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి మాత మరియు ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కార్యదర్శి బాలమ్మ మాట్లాడుతూ, నేడు ప్రభుత్వం పురుషులతో సమానంగా మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, కాబట్టి మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠకులు మాట్లాడుతూ, గ్రంథాలయం ఉద్యోగ నియామక పరీక్షలు రాసేవారికి చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని, తాము రోజుకు 12 గంటలు గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ ఉద్యోగ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఈ విధంగా అనేక వసతులు కల్పిస్తున్న గ్రంథాలయ చైర్మన్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ చేసిన గ్రంథాలయ ఉద్యోగులు ఎల్లమ్మ అటెండర్, లలితాదేవి లైబ్రేరియన్, వీరస్వామి లైబ్రేరియన్లను ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా 3 పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన కుర్చీ ఆటలో గ్రంథాలయ పాఠకులు ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్ఫూర్తి క్లబ్ సభ్యులు అడ్వకేట్ రమాదేవి, ఆండాల్, ప్రమీల, లైబ్రేరియన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, విజయభాస్కర్, రంగారావు, సృజన, ఉపాధ్యాయురాలు సుమతి, పుష్పలీల, రోజా, రమణి తదితరులు పాల్గొన్నారు. ఐబొమ్మ పైరసీ సినిమాల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ, ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ఓనర్ ఇమ్మిడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐబొమ్మ పైరసీ సినిమాల నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్టు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ, ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ఓనర్ ఇమ్మిడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలన్నారు. చదవలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఐబొమ్మ పైరసీ సినిమాల నిర్వాహకుడిని పట్టుకున్నందుకు పోలీసు వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం ఛాలెంజ్గా తీసుకొని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగిందన్నారు. అమ్మిరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం వారు పోలీస్ కలిసి మా సినిమా పరిశ్రమకు గొప్ప సాయం చేశారు. ప్రేక్షకులు అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి, పోలీసులను మా ధన్యవాదాలు తెలిపారు.
వీరశంకర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ తరపున పైరసీ చేసేవారిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. పైరసీ చేసేవారిపై బలమైన చట్టాలు తీసుకురావాలన్నారు. బాపిరాజు, ప్రసన్నకుమార్, మీడియా నుండి రాంబాబు తదితరులు మాట్లాడారు. ఈ నష్టంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళతో చర్చించి యాక్షన్ తీసుకుంటే ముందుగా మనం లీకేజ్ అయ్యే చోట ఫస్ట్ మనం రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ యాక్ట్స్ మీద, ఈ పైరసీ యాక్ట్ మీద ఏదో నామినల్ కేసెస్ లాగా ఉంటాం ఎప్పటి నుంచో. కళ్యాణ్ గారు డైరెక్టర్ కూడా ఒక చిన్న డైరెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఒక చిన్న సినిమా నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇలా వీళ్ళ మేధస్సును చంపేస్తున్నారు అనే దగ్గర వాళ్ళు బాధ వాళ్ళు. అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒక ఫైటర్స్ యూనియన్ అనుకోండి, డాన్సర్స్ యూనియన్ అనుకోండి, ఇలా రకరకాల స్కిల్డ్ పీపుల్ కూడా చంపేయడానికి ఈ పైరసీ కారణమైంది. కాబట్టి వాళ్ళ బాధను వాళ్ళు కూడా చెప్పుకోవడం కోసమే ఇది ఎంటైర్ ఇండస్ట్రీ ప్రెస్ మీట్గా పెట్టడం జరిగింది. సో అందరూ అయిపోయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ సో మీడియా కూడా మా ఇండస్ట్రీలో పార్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఇండస్ట్రీతో పాటు మీడియా ఇండస్ట్రీ కూడా మా మణేంద్ర టీంకి, అలాగే పోలీసులకి, గవర్నమెంట్కి కూడా కృతజ్ఞత. కూడా మేము ఒక డిస్ట్రిబ్యూటర్గా, అలాగే ఒక ఎగ్జిబ్యూటర్గా ఎన్నో కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మా లీగల్ టీంని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇది పుడుతుంది, ఏమిటి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే ముందు మన ఇల్లుని చక్కదిద్దుకోవాలి, మన వాళ్ళని అభినందించుకోవాలి. కాబట్టి మా మణేంద్ర, అలాగే వాళ్ళ వెనకాలన్న 12 మంది టీవీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు, వారి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ పోలీస్ అధికారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇందాక ఒక సోదరుడు అడిగారు, ఓన్లీ 10% ఫిల్మ్స్ అండి. సంవత్సరంకి మొత్తానికి 350 సినిమాలు రిలీజ్ అయితే ఇలాంటి గ్రేడ్ ఉండేటటువంటి మ్యాక్సిమం 40 to 50. ఇంకా ఇది తప్పని పరిస్థితి. ఇండస్ట్రీ ఉండే దగ్గర నుంచి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటే అలాంటిది ఏమీ చేయలేరు. డిస్కషను పకోడీ మీటింగ్ మాట్లాడవచ్చు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు దారోడు. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి భారతదేశంలో మొన్న వేవ్స్ చేస్తూ ఉన్నాం. కాకపోతే అడిగేది ఏంటంటే పైరసీ జరిగే చోట ఆపకుండా జరిగిపోయిన తర్వాత పట్టుకోవడం అనేది తప్పు అనేది మా ఉద్దేశం, జర్నలిస్టులు అందరూ కూడా. ఆ విధంగా ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందుగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మా తరఫున కూడా మేము ఏది ఇలా వస్తుంటే ఆ లింక్స్ ఎవరు పంపించినా కూడా మాకు కూడా ఇప్పుడు దాకా సరైన అవగాహన లేదు. అవి మా గ్రూప్లో షేర్ చేస్తాం. ఇట్లా వచ్చింది అని తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము మాకే ఫస్ట్ వస్తూ ఉంటుంది, ఇట్లా వచ్చేసిందండి కాపీ, ఫస్ట్ కాపీ వచ్చింది, హెచ్డీ క్వాలిటీ వచ్చిందని జర్నలిస్టులు కూడా వస్తూ ఉంటాయి. ఆ లింక్లు కూడా డెఫినెట్గా మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ పంపిస్తాం. మీ దగ్గర ఎవరైతే రిప్రజెంటేటివ్ ఒక పర్సన్ నెంబర్ని మా మెంబర్స్ చెప్తే మేము డెఫినెట్గా మా జర్నలిస్టులు అందరూ కూడా తెలియజేస్తాం. డెఫినెట్గా ఈ పైరసీని అరికెట్టే దాంట్లో మా జర్నలిస్టులు అందరి తరఫున కూడా మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్తా ఉన్నారు, ఆ పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా రిలీజ్కి ముందు పనిచేసే ఆ క్యూబులు కానీ వాటి దగ్గరే ఉంటుంది. కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఇంత పరిణామం అయ్యేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, ముందుగా ఒక మాట చెప్పాలి, కొన్ని సంవత్సరాల నుంచి అంత ముందులో సీడీలని, తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్ రూపంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు మొత్తం యాప్ల ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది చాలా ఛాలెంజ్ చేశారు, చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది. కానీ ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము, దాని పైరసీ అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, ఇక్కడ పైరసీ రూపం సార్, మా ప్రెసిడెంట్ గారు భర్త గారు యాక్చువల్గా నిన్న పెట్టాలి అన్నారు. నిన్న కొన్ని చోట్ల జరిగినాయి, మీకు తెలుసు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు, ఈ టెక్నీషియన్స్ అందరూ కష్టపడుతున్నారు. బట్ మెయిన్ ఏంటంటే ఇందులో మేము ఎక్కువ కృతజ్ఞత చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, ఏమైందో కూడా తెలీదు.
ఈరోజు ఉండి ఏమంటే ఐబామ్లో వచ్చేసింది అంటున్నారు. కానీ ఐబామ్తో పాటు ఇప్పుడు ఈ మధ్యన పాపులర్ అయింది ఐబామ్ అనేది. రవి అనేవాడు తనకు తనే నెట్లో పడ్డాడు. మనం ఏదో పట్టేసుకున్నారు అన్నారు. కానీ అతనికి ఇసిరినటువంటి ఒక ఛాలెంజ్ని తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరపున ఉన్నటువంటి పైరసీ సెల్ చేసినటువంటి నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పోలీసు దాన్ని కంటిన్యూ చేసి ఎట్లా అయినా వాళ్ళ మీద కూడా ఛాలెంజ్ ఇస్తారు పట్టుకున్నారు. దాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఫిలిం ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ అతను కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దొడ్డిదారిలో చీప్గా ఏదో వస్తుందో దాన్ని ఎత్తుకుంటాడు. దానికి కూడా మనం ఒక కారణం. ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది అవుతున్నాయన్నారు. ఇప్పుడు ఏదో ప్రీమియర్లో లేకపోతే అలా ఉండాలి కాదు, ఫస్ట్ వీక్ అంతా ఇదే అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పెద్ద హీరో సినిమా చూడాలి. డెఫినెట్గా అది ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము చేస్తుందే తప్పు. డెఫినెట్గా అందరూ కూర్చొని మాట్లాడుకుని దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా. సార్ అదే కదా చెప్పాను, వ్యాపారం. నా సినిమాకి ఏదో ఖర్చు పెట్టాను. ఈరోజు మీకు తెలుసు, ఐ బొమ్మోడో లేకపోతే ఊ బొమ్మోడో ఆ బొమ్మోడో వేసేస్తాడు. ఈ లోపల నంబర్ ఆఫ్ స్క్రీన్లు చేసి నేను సొమ్ము రికవర్ చేసేదానికి ఈ దారి ఎత్తుక్కున్నాను. ఈ దారి వల్ల ఇప్పుడు ఇబ్బంది జరిగింది అనేది నేనే తెలుసుకున్నా. నా సినిమాకి టికెట్ ఒక్కో సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది, స్టార్స్ సినిమాకి ఏదో అడ్వాంటేజ్ అవుతుంది. ఒక షోకి 2 షోలకి 3 షోలకి. సినిమా బాగలేదంటే వీడు టికెట్ తగ్గించినా వాళ్ళు వెళ్ళటం లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది, ఇది ఇంత రేట్లు ఉన్నాయిలే, మనం వెళ్ళలేములే, మనం చూడలేములే. గారు మన జర్నలిస్ట్ ఎవరైతే ఆయన కూడా ఇది ఎట్లా పట్టుకున్నాం ఏంది అనేది ఆయన చెప్పారు. ఫస్ట్ ఒక దొంగను పట్టుకోవడం ఈజీ, ఒక స్మగ్లర్ని పట్టుకోవడం ఈజీ, ఒక మాఫియా వాళ్ళని పట్టుకోవడం ఈజీ. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థమవుతుంది. అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరం ప్రతి ఒక్కళ్ళం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇకపోతే అసలు విషయం, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో అనుభవాన్ని మాట్లాడుతున్నాను. అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి పోయి చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా తీసామని ఒక సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది. సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది, ఎన్ని వివరంగా చెప్పారు. త్వరలో మంచి ముగింపు వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ చొరవతో ఇప్పుడున్న సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లాక్ చేశారండి. నో షో అన్నట్టు అన్ని వెబ్సైట్లలోనూ అంతా మీడియాలో కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు, ప్రపంచానికి తెలియజేశారు. హైదరాబాద్లో ఇంత మంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మంచి లాక్ చేశారు. అలాగే ముందు పెద్దలందరూ చెప్పినట్టు మా క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అన్యాయం జరగకుండా కుమ్మర వాములు కూల్చొద్దని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం డిమాండ్ చేశారు. కన్గల్ మండలం రేగట్టే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం టీఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతిరావు నాయకత్వంలో కుమ్మరి వాములను సందర్శించడం జరిగింది. కన్గల్ మండలం రేగట్టే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం టీఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతిరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కజ్గిరి దయానంద్, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం గారాలు మరియు రాష్ట్ర కమిటీ సూచనలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం, నల్గొండ జిల్లా కన్వీనర్ దారపు భిక్షపతి, కో కన్వీనర్ గంగాధరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రేగట్టే గ్రామ వృత్తిదారుల సంఘం గ్రామ కులస్తుల సమక్షంలో కుమ్మరి వాములను సందర్శించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం మాట్లాడుతూ, తాత ముత్తాతల నుండి చాలా సంవత్సరాల క్రితం పడవబడిన భూములను చెట్లు, రాళ్ళు, రప్పలు, కంప ఎగుడు దిగుడుగా ఉన్న భూమి చదును చేసుకుని కుమ్మరి వాములు నిర్మించినారు. ఇట్టి కుమ్మరి వాములో కుండలు కాల్చుచున్నారు. అక్కడ ఉన్న వాములు మన కులస్తుల వృత్తి పనిచేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు. కుమ్మర్ల జీవనోపాధికి ఉన్న కుమ్మరి వాములు కూల్చవద్దు. ప్రభుత్వ అధికారులు సహకరించగలరని, మరొక చోట ఈ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ నిర్మాణం చేసుకోగలరని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
148 జీవో ప్రకారంగా రేగట్టే గ్రామ కులస్తులకు ఆధునిక పరికరాలు అందించి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారిని చైతన్యపరచాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు తాండూరు చంద్రం, అరూరి బాలనర్సయ్య, జిల్లా యువత విభాగం అధ్యక్షులు ఏరికొండ హరి, నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మనగోటి శ్యాంప్రసాద్, మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిలివేరు సత్తయ్య, కన్గల్ మండలం మాజీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, తోమటి కొండయ్య, దోమటి శేఖర్, దోమటి మల్లికార్జున్, దోమటి శ్రీనివాసులు, గ్రామ మహిళలు, కులస్తులు పాల్గొన్నారు. జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర. కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల ఐక్యత. రేగట్టే గ్రామంలో ఈరోజు కుమ్మరి వాముల సమస్య ఉంది. ఆ కుమ్మరి వాముల సమస్య కొరకు రాష్ట్ర నాయకులము, జిల్లా నాయకులము, ఈ మండల నాయకులము ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. రేగట్టే కుమ్మర్ల యొక్క వాములని కూల్చొద్దని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూ విన్నవించుకుంటున్నాము. ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం విద్య కట్టడానికి ప్రయత్నించే ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చేసి ఈ స్థలాన్ని సేకరించి ఈ స్థలంలో కుమ్మరవాములు కూలగొట్టి మేము ఇక్కడ కట్టడం అనేది అధికారులు తెలియపరిచారు. వాళ్ళకు విన్నవించుకుంటున్నాం. అధికారులకు విన్నవించేది కుమ్మరవాములు కూల్చొద్దు. ఆది కాలం నుంచి తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ ఉన్నట్టు కాయ కట్టె చెప్పు అన్నీ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు తేట చేసుకొని 3 తరాల నుంచి మా కుమ్మరులు తేట చేసి కుమ్మరాములు నిర్మించారు. ఆ నిర్మించినటువంటి కుమ్మరాములని మేము ఈరోజు నాగరికతకు ముందుకు పోతూ మా కుమ్మరులని కుమ్మరులు ఇవాళ సబ్బండ కులాల కక్కరొచ్చినట్టుగా కుండలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ కుమ్మరాములు మాకు జీవనోపాధిగా ఉన్నాయి. మా జీవనోపాధికి అడ్డు రాకుండా, మా జీవనోపాధికి ఇబ్బంది కాకుండా ఈ కుమ్మరాములని వెంటనే మా గ్రామ రేగట్టే గ్రామ కుమ్మరులకు పట్టాలు చేసి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి అయ్యా అధికారులను తెలియపరిచేదాక రాజకీయ నాయకులు చెప్పేదంటే ఈ కుమ్మరాములను కూర్చోడానికి వీల్లేదు. మా కుమ్మరాములను రక్షించాలని మరి ఈ వ్యవహారంలో మేము రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఈ యొక్క కుమ్మరాములు చేస్తే వెంబడే మేము అందరం ధర్నాలు దిగుతామని చెప్పి తెలియపరుస్తున్నాము. కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత. కుమ్మరాములని కూర్చొద్దు, కూర్చొద్దు. కుమ్మరి వాములను, కుమ్మరి వాములను, కుమ్మరి వాములను. జై కుమ్మర, జై కుమ్మర. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 28 నుంచి NPL 6 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజపేట మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర. ఆలేరు పట్టణ కేంద్రంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సామూహిక గిరి ప్రదక్షిణ. ఆలేరు పట్టణ కేంద్రంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. కోతుల బారి నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్. అయ్యప్ప స్వామి మహా పడిపూజ పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్.
శ్రీ మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా మహాకోటి దీపోత్సవ కార్యక్రమం. గ్రంథాలయాల సహకారంతో మహిళలు ఉద్యోగ సాధనలో విజయం సాధించాలన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు. ఐబొమ్మ పైరసీ సినిమాల నిర్వాహకుడు ఇమ్మిడి రవి అరెస్టు సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన తెలుగు చిత్ర పరిశ్రమ యూనిట్. కుమ్మర వాములు కూల్చొద్దని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.